శివరాత్రి రోజు మేమైతే మా దగ్గరలో ఉన్న కూడవెల్లి టెంపుల్‌కైతే వెళ్ళినాం. దాని చరిత్ర అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో, వినండి. హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ స్కంద వ్లాగ్స్. నేను మీ లిఖిత. ఈ టెంపుల్ అయితే త్రేతాయుగం నాటి టెంపుల్ అని ఎందుకు చెప్పినా అంటే, త్రేతాయుగంలో సీతారాముల వారైతే ఈ టెంపుల్‌ని స్వయంగా వాళ్ళే ప్రతిష్టాపించిర్రు. ఎందుకంటే దానికొక బ్యాక్ స్టోరీ అయితే ఉంది. వాళ్ళు చాలా టెంపుల్స్‌ని ప్రతిష్టాపించిండ్రు మన భూమి మీద. అందులో ఇదైతే చాలా స్పెషల్. అండ్ మేమైతే ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ మేము ఈ టెంపుల్‌కొచ్చి దర్శనం అయితే చేసుకున్నాం. ఆ రోజైతే నేను పుట్టినప్పటి నుండి శివరాత్రులలో ఇదైతే ది బెస్ట్ శివరాత్రికి జరిగిన శివరాత్రులలో ది బెస్ట్ శివరాత్రి అని ఎందుకన్నా అంటే, ఇప్పుడైతే స్టోరీ వినండి. మా భావన చెప్తది. అప్పుడు మీకు గూడా తెలిసిపోతది. ఈ కూడవేలి అయితే సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం దుబ్బాకకు దగ్గరగా ఉన్న రామేశ్వరంపల్లి గ్రామంలో అయితే ఉంటుంది. సో ఈ ఆలయంలో అయితే ఎవ్రీ ఇయర్ మాఘమాసంలో జాతర అయితే జరుగుతుంది. 4 డేస్ అయితే జాతర జరుగుతుంది. అండ్ మన తెలంగాణ నుండి కాకుండా అదర్ స్టేట్ వాళ్ళు కూడా వస్తారు ఈ జాతరకి. అండ్ 4 డేస్ జాతర జరుగుతుంది. ఈ ఇయర్లో అయితే జనవరి 29 తేదీన ఈ జాతర అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ కూడవెల్లి వాగుకైతే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే సో ఇదొక 2 వాగుల కలయిక. అన్ని వాగులు అయితే పడమర నుండి తూర్పుకి ప్రవహిస్తాయి. కానీ కూడవెల్లి వాగు మాత్రం తూర్పు నుండి పడమరకి ప్రవహిస్తుంది. అండ్ ఇక్కడ మేము లింగానికి అభిషేకం చేయడానికి వచ్చినప్పుడు మెట్లు అయితే ఉన్నాయి. చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఎక్కేటప్పుడు. దూరం నుండి చూసే వాళ్ళకి మెట్లు ఉండవేమో, ఇలా కొండ ఎక్కడం చాలా భయంకరంగా ఉంటుంది అనిపిస్తుంది. బట్ దగ్గరికి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ మెట్లు ఉంటాయని. సో వీళ్ళని చూడండి, మా వాళ్ళు అయితే ఎంత బాగా మెట్లు అయితే ఎక్కేసి అభిషేకం చేశారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇన్స్ట్రక్ట్ చేసినారు మాకు. చాలా లోతుగా అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్త అయితే వెళ్ళండి అని చెప్పారు. ఇంకా ఈ వాగు అయితే మాండవ్య తీరంలో అయితే ఉంటుంది. ఇక్కడ ఇదే కాకుండా దాసాంజనేయ ఆలయం, శ్రీ రాధా రుక్మిణి వేణుగోపాలయం, శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఈ కూడవెల్లిలో ఉన్న లింగానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇది త్రేతాయుగంలో జరిగింది. శ్రీరాముడు స్వయంగా ప్రతిష్ఠించిండు. ఆ చరిత్ర ఏంటంటే శ్రీరాముడు రావణాసురుని సంహరించిన తర్వాత తిరిగి అయోధ్యకి వెళ్ళేటప్పుడు ఒక అగస్త్య మహాముని ఏం చెప్తాడంటే, బ్రహ్మహత్య మహాపాపం అని. సో ఆ దోషం తొలగిపోవాలంటే నువ్వు ఖచ్చితంగా కూడవెల్లి వాగు ఒడ్డున లింగాన్ని ప్రతిష్ఠించాలి అని చెప్తాడు. ఆ లింగాన్ని తీసుకురమ్మని హనుమంతుణ్ణి శ్రీరాముడు కాశీకి పంపిస్తాడు. కానీ ముహూర్తం లోపల హనుమంతుడు రాకపోవడం వల్ల శ్రీరాముడే స్వయంగా తన చేతితో మట్టి ఇసుకతో లింగాన్ని అయితే తయారు చేసి ప్రతిష్ఠిస్తాడు. కానీ తర్వాత హనుమంతుడు లింగాన్ని తీసుకొని వస్తాడు. హనుమంతుడు అడుగుతాడు ఏమని అంటే, మరి నువ్వు చేసి లింగాన్ని ప్రతిష్ఠించావు కదా, మరి నన్ను తీసుకురమ్మన్నావు కదా, ఎలా అని బాధపడతాడు. అయితే శ్రీరాముడు ఒక ఆన్సర్ ఇస్తాడు. ఏంటనంటే, నువ్వు బాధపడకు హనుమ, అయితే నువ్వు తెచ్చిన లింగాన్ని కూడా నేను ప్రతిష్ఠిస్తా. కానీ అందరూ ముందుగా నువ్వు తెచ్చిన లింగానికే పూజలు చేస్తారు, తర్వాత నేను ప్రతిష్ఠించిన లింగానికి అయితే పూజలు చేస్తారు. కాబట్టి మనకి కూడవెల్లిలో అయితే 2 లింగాలు అయితే మనకు కనిపిస్తాయి కూడవెల్లిలో. మరియు అయితే ప్యాకేజ్ పాలతోటి ఉరికి అభిషేకం చేయడం వల్ల దానికి ఉన్న ఇసుక రాలిపోయి లింగం యొక్క సైజ్ తగ్గిపోవడం వల్ల అక్కడున్న సమీపంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక వెండి ప్లేట్ని గిన్నె ఆకారంలో చేసి ఆ లింగానికైతే మళ్ళీ తొడిగారు. సో దానికైతే మనకి లింగం కనిపిస్తుంది. కూడవెల్లి చూడని బ్రతుకు కుక్క బతుకు అనే ఒక నానుడి అయితే ఈ ప్రజల్లో ఏర్పడింది. ఈ నానుడి వల్ల మనకైతే తెలుస్తుంది కూడవెల్లి గుడికి ఎంత ప్రాధాన్యత అయితే ఇస్తారో. ఈ ప్రాధాన్యత వల్లనే కూడవెల్లిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. రాముడు ప్రతిష్ఠించిన లింగాన్ని అయితే సైకత లింగం అని అంటారు. అండ్ ఈ గుడి అయితే సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం దుబ్బాకకి దగ్గరగా ఉంటుంది. హైదరాబాద్ నుండి అయితే 100 కిలోమీటర్లు ఉంటుంది. రామాయణపేట నుండి 20 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ భక్తులు అయితే హైదరాబాద్ నుండి తొందరగా చేరుకోవచ్చు. తెలంగాణలో అయితే ఉంటుంది టెంపుల్. మేమైతే ఫస్ట్ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి గుడి లోపలికైతే వెళ్ళాము. అక్కడైతే ఫస్ట్ ముందర నంది అయితే మాకు కనిపించింది. యూజువల్గా అన్ని టెంపుల్స్కి ముందు నంది అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే శివుడు నంది వాహనుడు కాబట్టి. దాంతోపాటు చాలా కోతులు అయితే ఉన్నాయి, మంకీస్. మేము చాలా అయితే భయపడ్డాం, కానీ అవైతే మమ్మల్ని ఏం అనలేదు. ఇలా ప్రదక్షిణాలు చేసి అయితే వెళ్ళాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు విగ్రహాలు కనిపించాయి. వాళ్ళు చాలా చక్కగా అలంకరించి అయితే పెట్టారు. మేము అనుకున్నాం కళ్యాణం ఏదో జరిగిపోయిందేమో అని. కానీ బై లక్ పూజారి వాళ్ళని అడిగితే చెప్పారు మాకు కళ్యాణం అవ్వలేదమ్మా, ఈవినింగ్ అవుతుందని. మేమైతే చాలా లక్కీగా ఫీల్ అయ్యాం, బికాజ్ ముందే కళ్యాణం అయిపోయింది అనుకున్నాం. ఇంకా మేము ప్రదక్షిణలు చేసేటప్పుడు అయితే ఒక హోమం జరిగింది. హోమం చూసాము. హోమం బొట్టు పెట్టుకుంటే మంచిదని చెప్పి మా అమ్మ చెప్తే పెట్టేసుకున్నాం హోమం బొట్టు కూడా. ఇంకా హోమం అయిన తర్వాత
మేమైతే గర్భగుడిలోకైతే వెళ్ళాం. వెళ్ళగానే మాకైతే 3 నందులు ప్రత్యక్షమయ్యాయి. ఇంకా లోపలికి వెళ్తున్నప్పుడైతే మేమనుకున్నాం అంటే గర్భగుడిలోకి ప్రవేశం ఉంటదో లేదో. ఎందుకంటే అన్ని టెంపుల్స్‌లో అయితే మోస్ట్‌లీ ప్రవేశం ఉండదు. దట్టు శివరాత్రి కాబట్టి ఎక్కువ రద్దీ, ఎక్కువ జనం ఉంటారు. ప్రవేశం చేస్తారో చేయనివ్వరో అనుకున్నాం. కానీ ఈ గుడిలో మాత్రం ఎలాంటి డిఫరెన్షియేషన్ లేకుండా ఇష్టమున్న వాళ్ళందరినీ గర్భగుడిలోకి ఎళ్లి అభిషేకం చేయొచ్చు అని చెప్పినారు. మేము గూడా వెళ్ళైతే అభిషేకం చేశాము. అది చేసినందుకైతే మాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే శివరాత్రి రోజు లింగంకి అభిషేకం చేస్తే వచ్చిన పుణ్యం ఎప్పుడూ రాదంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే ఇక్కడ బాయ్స్ అయితే ఖచ్చితంగా అభిషేకం చేయాలని అనుకుంటే గర్భగుడిలోకి రావాలంటే జీన్స్ ప్యాంట్ వేసుకొని అలో ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు పంచ కట్టుకొనే వచ్చి అభిషేకం చేయాలి. మాకైతే చాలా దగ్గర నుండి దర్శనమైతే జరిగింది. అభిషేకం చేశాము. హ్మ్. ఈ గుడిలో ఉన్నంత సేపు కూడా మాకు అసలు వెళ్ళాలని అనిపించలేదు. మళ్ళీ ఖచ్చితంగా మేమైతే మళ్ళీ విజిట్ చేస్తూ ఉంటాం ఈ టెంపుల్‌కైతే. అంత బాగా నచ్చింది. శివరాత్రి రోజు రావాలని మేము అనుకున్నాం. వచ్చేసాం. ఇంతమంది ఉన్నా వాళ్ళు లోపలికి అలో చేయరని అనుకున్నాము. ఎంతమంది ఉన్నా అంత రద్దీ ఉన్నా మమ్మల్ని అయితే అందరిని లోపలికి పంపించారు. మళ్ళీ మంచిగా టైం తీసుకొని మేమైతే అభిషేకం చేసినాం. అందరిని పంపించి అభిషేకం చేయించారు. చాలామంది రద్దీ అయితే ఉంది. దీని తర్వాత అయితే మేము దాసాంజనేయ స్వామి గుడికైతే వెళ్ళాం. దానికి పక్కనే ఉంటది. అంటే ఈ లోపలనే అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. దాసాంజనేయ స్వామి గుడికైతే వెళ్ళాము. అక్కడ నుండి అయితే వ్యూ చాలా బాగుంది. మీరు కూడా చూడండి. ఇక్కడికొచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. మైండ్ అయితే చాలా రిలాక్స్డ్‌గా ఉంటది ఇక్కడికొస్తే. ఎలాంటి అల్లరి లేకుండా, ఎలాంటి గోల లేకుండా చాలా ప్రశాంతంగా అయితే ఉంటది. ఇక్కడికొచ్చిన తర్వాత కొద్దిసేపయితే కూర్చొని వెళ్ళాము మేము ఖచ్చితంగా. అంత బాగా అనిపించింది. కూర్చొని ఎంత లెవ్వమన్నా నాకైతే అస్సలు లెవ్వాలనిపించలేదు. చాలా సేపయితే కూర్చున్నాం ఈ దాసాంజనేయ స్వామి గుడి దగ్గరైతే. తర్వాత ఆంజనేయ స్వామి గుడి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంటది. దాని పక్కన గూడా వీరభద్ర స్వామి గుడి గూడా ఉంటది. ఆంజనేయ స్వామి గుడిని దర్శించుకున్న తర్వాత మేము సుబ్రహ్మణ్య స్వామి గుడికైతే వెళ్ళాము. తర్వాత పార్వతీదేవి గుడికెళ్ళాము. సెపరేట్‌గా ఇవన్నీ టెంపుల్స్ అయితే ఉంటాయి. చాలా వైడ్ ఏరియాలో ఉంటది ఈ గుడి గూడా. పార్వతీదేవినైతే చాలా బాగా అలంకరించారు. పార్వతీదేవి గుడి తర్వాత అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది. మేము చూద్దాం అనుకున్నాం. బట్ దానికైతే లాక్ చేసేసారు గుడికి. అండ్ సుబ్రహ్మణ్య స్వామి అయితే నా ఫేవరెట్ గాడ్. నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఉంటదని నేను అనుకోలేను. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తర్వాత అయితే ఇక్కడ శివాలయం ఉంది. దాని ముందర ధ్వజస్తంభం ఉంది. మళ్ళీ ఇది ఏంది ఇక్కడ నార్మల్‌గా అక్కడ ఉండాలి కదా! ఇక్కడ ఉందేంది అనుకున్నాం. బట్ అక్కడున్న వాసులు ఏం చెప్పారంటే మాకు ఏదైనా కోరిక కోరుకొని ధ్వజస్తంభంకి పైకి ఒక కాయిన్ ఎగరవేయాలి. అక్కడ గాని పడితే మనం అనుకున్న కోరిక తీరుతదని చెప్పారు. మేమైతే చాలా స్ట్రగుల్ పడ్డాం. చాలా కష్టంగా అయితే ఇట్లా ఏసిన కొద్దీ కింద పడతనే ఉంది. లాస్ట్‌కైతే మేము అనుకున్నట్టు ఈ కాయిన్ అయితే పడింది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ కాయిన్ పడ్డందుకు మా కోరిక తీరుతదనే నమ్మకం అయితే మాకొచ్చింది ఆ వాసులు చెప్పినట్టు. అండ్ మన ప్రయత్నం అయితే మనం చేయాలి. దేవుడి పైన భారం అయితే వదిలేసి చేయొద్దు కదా! బికాజ్ హోప్ ఫర్ ది బెస్ట్ అంతే. పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్‌గానే జరుగుతది. అండ్ ఇక్కడ శివాలయం దగ్గర నంది ఉంది. లోపలైతే శివుని లింగం అయితే ఉంది. ఇక్కడైతే చిన్నగా వినాయకుని గుడి అయితే ఉంది. విఘ్నాలన్నిటిని తొలగిస్తాడు కాబట్టి విఘ్నేశ్వర స్వామి అంటారు. ఏ పని చేసినా ముందుగా అయితే మన సాంప్రదాయం ప్రకారం వినాయకుడిని అయితే పూజిస్తూ ఉంటాం కదా! వీరభద్ర స్వామి గుడి ఉంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ శివాలయం పక్కకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వీరభద్ర స్వామి టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడికొస్తే ఇన్ని టెంపుల్స్ అయితే మనం దర్శించుకోవచ్చు. మేమైతే ఒక లింగానే చూస్తామేమో అనుకో నాకు ఎక్స్‌పెక్టేషన్ తోటి వచ్చాము. బట్ ఇక్కడికొచ్చి చూస్తేనైతే ఇన్ని టెంపుల్స్ అయితే కనిపించాయి. ఇక్కడ శిథిలావస్థలో ఉన్న ఒక లాస్ట్‌కైతే ఒక టెంపుల్ కనిపించింది. అక్కడ నంది లోపల అక్కడ లింగం అయితే ఉంది. అండ్ ఇక్కడ విజిట్ చేస్తే అయితే ఖచ్చితంగా హ్యాపీగా అయితే అనిపిస్తది. మా ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్పినాం. మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ అండ్ లైక్ చేయండి.